గౌరవభావం కలగాలనేది సమాజం గుర్తించేది. ఈరోజు వృద్ధుల్ని నిర్లక్ష్యం చేసే పరిస్థితి లేదు, గౌరవిస్తున్నారు. ఎక్కడైనా పెద్దవాళ్ళండి కూర్చోండి, పెద్దవాళ్ళండి మీ అనుభవం చెప్పండి అని అంటుంటారు. క్రమంగా జీవించే పరిస్థితులు కూడా ఉన్నాయి కొందరికి. అయినప్పటికీ కూడా శరీరంలో ఆత్మవిశ్వాసం, ఆత్మబలం మనకి ఉంటాయి. ఈ అనుభవాన్ని మనం పొందినటువంటి 50 దాటిన వాళ్ళంతా కూడా పొందిన అనుభవాన్ని యువతరాన్ని అందించి వారికి కూడా అవగాహన కలిగించి ఆ జీవితాన్ని సుఖమయం చేయడానికి వారి ముందు ప్రయత్నం చేయాలి. బిడ్డలను నిర్లక్ష్యం చేస్తే